విద్య ద్వారానే సమాజ శ్రేయస్సు సాధ్యమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ అన్నారు. ఏలూరు శనివారపేటలోని బాలుర వసతి గృహంలో గురువారం బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు రత్నప్రసాద్ సర్టిఫికెట్లను అందించి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ చదువు యొక్క ఆవశ్యకతను తెలుసుకోవాలని సూచించారు. క్రమశిక్షణ ద్వారానే విలువలతో కూడిన విద్యాభ్యాసం సాధ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హోం సూపరింటెండెంట్ శ్రీవల్లి, రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ మెంబర్ కె రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చతుర్భుజం ఓ మహేశ్వరః గురు పెద్దలందరికీ కూడా మీకు బాలల చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత మంచిగా మన తల్లిదండ్రులు చెప్పిన మాట వింటాం, టీచర్స్ చెప్పిన మాట వింటాం, చదువు పట్ల ఏకాగ్రత కలిగి ఉండటం. చదువు ఇంపార్టెంట్. మనకి సమాజంలో చదువుకుంటేనే ఏదన్నా మనకు భవిష్యత్తు ఉంటుంది. అట్లాగే ఆటలు కూడా ఆడాలి. అట్ ది సేమ్ టైం ఆటలు చదువు రెండు ఉండాలి. అర్థమైందా? రాజ్యాంగం ద్వారా మనకి వచ్చిన అనేక చట్టాలు ఉన్నాయి. ఆర్టికల్ 14, 15, 21, 39F ఇలా చాలా ఉన్నాయి. ఇది మనకు సంబంధించినవి. ఫోర్స్ఫుల్ లేబర్ కూడా ఉండకూడదని మనకి రాజ్యాంగం చెప్తుంది. చిన్నపిల్లలతో 14 ఏళ్ళ పిల్లలతో పని చేయించకూడదు అనేది కూడా రాజ్యాంగంలో మనం రాసుకున్నాం. దీనికి సంబంధించి రాజ్యాంగంలో ఏ అయితే హక్కులు ఉన్నాయో దానికి సంబంధించి అనేక చట్టాలు చేసుకున్నాం. ఒక్కొక్క ఆర్టికల్ నుంచి ఒక్కొక్క చట్టం. చైల్డ్ లేబర్ అంటే 14 ఏళ్ళ పిల్లల లోపున పని చేయించకూడదని ఒక చట్టం చేసుకున్నాం. చట్టం అంటే తెలుసు కదా, మనకి పార్లమెంట్లో సెంట్రల్ యాక్ట్స్ తయారవుతాయి, శాసనసభలో రాష్ట్రం సంబంధించిన చట్టాలు తయారవుతాయి. అలాంటి చట్టాలు మనం చూసుకున్నాం. దేని ఆధారంగా మన రాజ్యాంగంలో ఏదైతే హక్కులు రాసుకున్నామో చిన్నపిల్లలకి అవి తద్వారా దానికి సంబంధించి చట్టాలు చేసుకున్నాం. మరి ఇన్ని చట్టాలు కూడా ఉన్నాయి కదా, మరి ఎందుకు నేరాలు జరుగుతున్నాయి? పోక్సో యాక్ట్ ఉంది, చైల్డ్ లేబర్ యాక్ట్ ఉంది, చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ ఉంది. చైల్డ్ మ్యారేజ్ చేసుకోకూడదని, చిన్నపిల్లలకి వివాహాలు జరగకూడదని, అట్లాగే అనేక చట్టాలు ఉన్నాయి. అన్ని చట్టాలు ఉన్నా ఎందుకని నేరాలు జరుగుతున్నాయి? ఎందుకని చట్టాల వల్ల మనకి ఇంకా అభివృద్ధి జరగట్లా? ఇవాళ మనం తీసుకుంటే ఇవాళ 5% 5 వయసు ఉన్న వాళ్ళు 13% మందికి గ్రోత్ లేదు, ఎత్తు పెరగట్లా. పౌష్టికాహార లోపం. మనలో మార్పు రావాలన్నమాట. మనలో మార్పు రావాలి. చదువుకోవాలి, సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. ఇందాక చెప్పారు రాజేంద్ర ప్రసాద్ గారు, బాధ్యత కలిగి ఉండాలి. బాధ్యత కలిగి ఉంటే మనము అనేక మందికి మనము దారి చూపిస్తాం. మేమందరితో శభాష్ అనిపించుకోవాలి, సత్ప్రవర్తన కలిగి ఉండాలి అనే ఆలోచన మీలో వస్తే ఖచ్చితంగా మార్పు వస్తుంది. మన దేశంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ, ప్రభుత్వాధికారులు కానీ, అలాగే పౌర సమాజం కానీ, ఇంకా బాలబాలికల కోసం ఎవరైతే పనిచేస్తున్నారో వీళ్ళందరూ కూడా కష్టపడి ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి మిమ్మల్ని తీసుకువస్తూ అందరూ కూడా స్వేచ్ఛగా జీవించడానికి, ఎస్పెషల్లీ పిల్లలు సమగ్రంగా అభివృద్ధి చెందడానికి, షరతులు లేకుండా పాల్గొనడానికి, అలాగే చక్కగా మీరందరినీ రక్షించడానికి ఈ 4 హక్కులు ప్రధానంగా దోహదం చేస్తూ ఉన్నాయి. 2015-21 రూల్స్ ప్రకారం గవర్నమెంట్ చిల్డ్రన్ హోమ్ ఫర్ బాయ్స్ అని చెప్పి రూపాంతరం చెందడం జరిగింది సార్. అప్పటి నుంచి కూడా ఎన్నో వేల మంది పిల్లలు ఇక్కడ శిక్షణ పొంది వారి యొక్క జీవితంలో సెటిల్ అవ్వడం జరిగింది సార్. మాకు వచ్చి ముందు ఇక్కడ చిల్డ్రన్ హోమ్ ఒకటి ఉంది సార్, అబ్జర్వేషన్ హోమ్ కూడా ఉన్నాయి. వీళ్ళని ట్రైన్ చేయడం జరుగుతుంది సార్. రీసెంట్గా కూడా ఇంటర్నేషనల్ స్థాయిలో బ్రాంజీ మెడల్ని మన వాళ్ళు కైవసం చేసుకోవడం జరిగింది సార్. తర్వాత బ్యాడ్మింటన్ కోచ్ కూడా వారానికి 2 రోజులు వచ్చి వీళ్ళకి శిక్షణ ఇస్తున్నారు సార్. మాకు ప్రస్తుతం ఏంటంటే టీచర్స్ కొరత మూలంగా ఇంకొంచెం చదువులో ఇది ఉన్నాం సార్. దాన్ని కూడా అంటే ఉన్న మట్టుకు చేసి వాటిని క్లాసులు నడపడం జరుగుతుంది సార్.